హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శిరీష కునారపు. ఈరోజు మాకైతే వర్షం పడడం వల్ల వెదర్ చాలా కూల్గా ఉందండి. ఈ చల్లని వాతావరణంలో వేడివేడిగా హోటల్ స్టైల్ మిర్చి బజ్జీలు వేసుకుందాం. చూద్దాం పదండి. ముందుగా ఒక బౌల్లో 1/2 kg శనగపిండి తీసుకొని అందులో 1/2 స్పూన్ జీరా అండ్ వాము వేసుకోండి. వీటిని మంచిగా చేతితో నలిపి వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది అండ్ ఇవి డైజెషన్కి కూడా యూజ్ అవుతాయి. నెక్స్ట్ మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇది వేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. నెక్స్ట్ మన రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పిండిని హ్యాండ్తో మంచిగా కలుపుకోండి ఇవన్నీ కలిసేలాగా. ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. మరీ ఎక్కువ వాటర్ ఒకేసారి యాడ్ చేయకండి, ఎందుకంటే అది మొత్తం లూజ్ అయిపోతుంది పిండి. ఆ తర్వాత కొంచెం సోడా యాడ్ చేసుకోండి. ఎక్కువ సోడా వేస్తే మాత్రం బజ్జీలు ఆయిల్ని ఎక్కువ పీల్ చేసుకుంటాయి, చూసి వేసుకోండి. మరీ జారుగా లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. నెక్స్ట్ మిర్చీలను వీడియోలో చూపిస్తున్నట్లుగా వాటి తోకల దగ్గర కొంచెం కట్ చేసుకోండి. ఆ తర్వాత నిలువుగా చీల్చుకొని అందులో కొంచెం సాల్ట్ అప్లై చేసుకోండి. అన్ని మిర్చీలు ఇలాగే రెడీ చేసుకోండి. ఇందులో సాల్ట్ పెడుతున్నాం కాబట్టి మనం పిండిలో కొంచెం చూసి యాడ్ చేసుకోండి, లేకపోతే కొంచెం సాల్ట్ ఎక్కువైపోతుంది. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ మిర్చిని పిండిలో డిప్ చేసుకొని వేయండి. మొత్తం మిర్చిని పిండిలో డిప్ చేయకండి. అలా వేస్తే లోపల పిండి ఉడకదు, మిర్చి సరిగ్గా కాలదు. ఇలా కొంచెం హాఫ్ వరకు మాత్రమే ముంచుకుంటూ వేయండి. దానివల్ల మిర్చి బాగా కాలుతుంది అండ్ బజ్జీ కూడా మంచి స్పైసీగా క్రిస్పీగా సూపర్గా ఉంటుంది. మిగతా అన్ని మిర్చీలు కూడా ఈ విధంగానే వేసుకోండి. ఆ తర్వాత మీకు ఏమన్నా పిండి ఇట్లా మిగిలితే అందులో కొన్ని ఆనియన్స్ మంచిగా సన్నం కట్ చేసుకొని ఆనియన్ పకోడీ వేసుకోండి. నెక్స్ట్ 2 వైపులా మంచిగా కాల్చుకోండి. ఆ తర్వాత ఒక బౌల్లో పేపర్ వేసుకొని వీటిని అందులో తీసుకోండి. లో ఫ్లేమ్లో అస్సలు కాల్చకండి, ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటాయి. బజ్జీలైనా పూరీలైనా ఎప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అలా అయితేనే క్రిస్పీగా వస్తాయి. అంతే, టేస్టీ హోటల్ స్టైల్ మిర్చి బజ్జీ రెడీ అయిందండి. నెక్స్ట్ ఇష్టం ఉన్నవాళ్ళు ఈ పొట్టలు పగిలిన మిర్చిలో చిన్నగా కట్ చేసుకున్న కొన్ని ఆనియన్స్ మొత్తం పెట్టుకొని ఆ తర్వాత మీద నుంచి కొంచెం లెమన్ పిండుకొని కొంచెం కొత్తిమీర పొడి యాడ్ చేసుకొని తినండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఓకే అండి, ఎలా ఉన్నాయో చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్.